'ధమాకా' తర్వాత హిట్ లేని రవితేజ బ్లాక్ బస్టర్ కోసం చేస్తున్న చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వంలో చేస్తున్న 'మాస్ జాతర' సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇకపోతే రవితేజ, శ్రీలీల కాంబినేషన్ లో ఇదివరకే 'ధమాకా' సినిమా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'మాస్ జాతర మనదే ఇదంతా' అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమా ఆగస్టు 27వ తేదీన వినాయక చవితి సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఇప్పటికీ చిత్రం నుండి వచ్చిన టీజర్ మొదటి పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో ప్రమోషన్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం నుండి రెండో పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది మాస్ సాంగ్ అని తెలుస్తుంది. ఈ పాటలో రవితేజ, శ్రీలీల డాన్స్ అదరగొట్టినట్టు సమాచారం. ఈ పాటకు భీమ్ సిసిరోలియో అద్భుతమైన సంగీతం ఇచ్చాడట. ఈ పాట వస్తే సినిమా మీద మరింత అంచనాలు పెరుగుతాయని భావిస్తున్నారు. ఇకపోతే విడుదలకు కేవలం 2 నెలల మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇలాంటి టైంలో రాజేంద్ర ప్రసాద్ ఇలా స్టోరీ లీక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 'మాస్ జాతర' సినిమాలో రవితేజ, నేను తాత మనవడి క్యారెక్టర్లో నటిస్తున్నాం. సాయంకాలం అయితే చాలు మందేసి మరీ ఇద్దరం కొట్టేసుకుంటాం. బ్రహ్మాండంగా రాయబడి అంతకు మించిన బ్రహ్మాండంగా సినిమా చిత్రీకరణ జరుగుతుంది. థియేటర్స్ లో మీరంతా నవ్వి నవ్వి సగం చచ్చిపోతారు అంటూ సినిమా స్టోరీ రిలీజ్ చేశారు రాజేంద్ర ప్రసాద్. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఈ విషయం తెలిసిన అభిమానులు కూడా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. అటు తాత మనవడి మధ్య వచ్చే సన్నివేశాలతో పాటు కామెడీ సన్నివేశాల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఆగస్టు 27న థియేటర్స్ లో చేయబోయే రచ్చ ఎలా ఉంటుందో చూడాలి. వినాయక చవితి సందర్భంగా లాంగ్ వీకెండ్ ను టార్గెట్ చేస్తూ ఈ రిలీజ్ ప్లాన్ చేశారు. సింగల్, సామాజవర్గంన లాంటి సూపర్ హిట్లను మాటలు అందించిన భాను భోగవరపు 'మాస్ జాతర'తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 'ధమాకా'తో రవితేజకు బెస్ట్ జోడీగా అనిపించుకున్న శ్రీలీల ఈ సినిమా కోసం మరోసారి మాస్ మహారాజ్తో జోడీ కట్టారు. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విధంగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వింటేజ్ వైబ్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా రాబోతుందని దర్శక నిర్మాతలు తెలియజేశారు. థియేటర్స్ లో మాస్ పండుగ ఖాయమని చెప్పారు. రవితేజ కెరీర్ లో ఇది 75వ చిత్రం. శ్రీలీల, భీమ్ సిసిరోలియో, రవితేజ కాంబోలో వచ్చిన 'ధమాకా' 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు 'మాస్ జాతర' కూడా అదే స్థాయి హిట్ అవుతుందని భావిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.